అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. ప్రభువా నీతో సహవాసము. నీ ఆత్మయే నాలో లేనిదే లోకాన్ని జయించలేను. నీ శుద్ధతే నాలో లేనిదే నీ ముఖమునే చూడలేను. నీ ఆత్మయే నాలో లేనిదే లోకాన్ని జయించలేను. నీ శుద్ధతే నాలో లేనిదే నీ ముఖమునే చూడలేను. నా హృదయమే నీ ఆలయం, నివసించుము నాలో నిత్యము. నా హృదయమే నీ ఆలయం, నివసించుము నాలో నిత్యము. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. ప్రభువా నీతో సహవాసము. నీ జ్ఞానమే నాలో లేనిదే సంపూర్ణ స్థితి నందలేను. నీ కృపయే నాలో లేనిదే క్షణమైన నే బ్రతుకలేను. నీ జ్ఞానమే నాలో లేనిదే సంపూర్ణ స్థితి నందలేను. నీ కృపయే నాలో లేనిదే క్షణమైన నే బ్రతుకలేను. నీ సేవలో నడిపించయా నా భాగమై నీవు ఉండుమయా. నీ సేవలో నడిపించయా నా భాగమై నీవు ఉండుమయా. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. అందరికీ చాలా ఉన్నాను స్మరణ. అవును, చక్కని పాట, చక్కని గాత్రంతో బిడ్డ ఆలపించగలిగింది. దేనికి స్తోత్రం. ప్రభు అనే సహవాసమే నా జీవితానికి అవసరమని, నీ రాజ్యమే శాశ్వత రాజ్యమని, నీవు నాలో ఉండాలని ప్రభుని కోరుకుంటూ ప్రతి స్టాంజాలో కూడా నీ పరిశుద్ధత నాలో లేకపోతే నేను అభిత్రంగానే ఉంటాను. నీ హృదయంలో నిత్యము, నా హృదయంలో నిత్యము నీవు ఉండమని కోరుకోవడం. ఆ తర్వాత నీ జ్ఞానం నాలో లేకపోతే నాలో సంపూర్ణత ఉండదయ్యా. నీ కృపయే నాలో లేకపోతే క్షణమైనా నేను ఉండలేనయ్యా అని చక్కగా ఆయన లేకపోతే మనం ఎవరము సంపూర్ణం కాము. ఆయన లేకపోతే మన జీవితాలకు విలువ కూడా లేదు, ఏ సంపూర్ణత లేదు అని ఈ నీ సేవలో నిత్యమును నడిపించాయని, నీవు నాలో భాగమే ఉండమని కోరుకోవడం, ఇవన్నీ కూడా మనం చక్కగా విన్నాము. ఆ పాట ప్రకారం మన జీవితంలో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి జీవించదు కాక ప్రభువుని మరి ఎక్కువగా కోరుకుందాం. అలాగే ఇశ్రాయేలు ప్రయాణం అవుతున్నప్పుడు
మోషే అలా కోరుకున్నాడు కదా, ప్రభువా నువ్వు మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవద్దని. ఆయన సన్నిధి నిత్యం మనతో ఉండులాగన ప్రభుని కోరుకొని అడుక్కునే వాళ్ళుగా ఉండాలి. అలాగూ ఇమ్మానుయేలు దేవుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. మంచి పాట పాడిన స్పృహకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరి అన్న గారు మనకు వాక్య పరిచయం చేస్తారు. వందనాలు అన్న. వందనాలక్క. కూడి వచ్చిన ప్రియ సోదరులందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాను. నాకు ఏమాత్రము అర్హత లేదు, యోగ్యత లేదు. వాయిస్ క్లియర్ అక్క? వినిపిస్తుంది. ఓకే ఓకే. అర్హత యోగ్యత ఏమాత్రం లేని నాకు అక్క అనేక సార్లుగా తను ఎంతగానో ఎన్నోసార్లు కాల్ చేసి వచ్చినప్పటికీ నేను తృణీకరించినాను, దానిని పోగొట్టుకున్నాను. కానీ అనేక సార్లు నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక అంశాన్ని నా ఎదుటికి తీసుకొని వచ్చాడు. అదేమంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో, ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప పడడు అనే విషయము నా దృష్టికి వచ్చినప్పుడు నా జీవితంలో నేను చేసిన తప్పుని, పొరపాటుని దిద్దుకుంటూ వచ్చాను. కానీ నిజంగా చెప్తే నేనంత ఎక్స్ట్రావర్టర్ని కాదు, ఇంట్రావర్టర్ని. ఎక్కువగా ఎవరితో కలిసే అలవాటు కానీ, ఎక్కువగా సంభాషించే అలవాటు కానీ నాలో ఉండదన్నమాట. దాన్ని బట్టి నేను అనేక సార్లు నాకు ఒక స్టేజ్ ఫియర్ అనొచ్చు, దాని ఇంకేదైనా అనొచ్చు, నేను ఫ్రీగా మాట్లాడలేకపోయేదాన్ని. అది నాకు ఎప్పటి నుంచో అది వాడుక. నాకు అదొక కష్టం అన్నమాట. కష్టం అంటే అట్లా అయిపోయిందనమాట, ఆచారం లాగా. నేను దాన్నే పాటిస్తూ వచ్చాను చాలా దినాలుగా. కానీ అక్క ఎంతో ప్రేమతో, ఎంతో తన ఆత్మబలంతో ప్రేరేపిస్తూ వచ్చింది. అలాగే ఎస్తేర్ సిస్టర్ కూడా అనేక సార్లు నన్ను చెప్పమని చెప్పినప్పుడు వాక్యాన్ని నేను సిద్ధంగా లేను అని చెప్పేదాన్ని. సిద్ధంగా అంటే క్రమంగా సంఘ కూడికలకు నేను వెళ్ళట్లేదు కాబట్టి అది సరి చేసుకున్న తర్వాత చెప్పాలి అని నా ఒపీనియన్. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అది రెండంచులు కలిగిన ఖడ్గంగా ఉంది కాబట్టి దేవుని దగ్గర నుంచి నాకు ఏదైనా ఉగ్రత వస్తుందేమో అనే భయము, నాలో భక్తి, ఆ రెండు కలిసి ఉన్నాయి కనుక నేను అనేక సార్లుగా దానిని నేను పొందుకోలేకుంటూ వచ్చాను. కానీ దీన్ని మళ్ళీ అక్కగారు, నేను అక్క వెన్స్డే కలిసాము ఒక బర్త్డే పార్టీలో. తను వెళ్ళిన తర్వాత కాల్ చేసి నేను చేరాను క్షేమంగా అని చెప్తూ వాక్యం చెప్తారా అని అడిగారు. అంత పెద్దవాళ్ళు, గొప్ప అనుభవం ఉన్న వాళ్ళు, దైవజనులు, సేవా భారము, సేవా సమర్పణ యవ్వన కాలంలో నుండి మేము అక్కని చూస్తూ వచ్చాం. కాబట్టి అక్క ఇచ్చిన ఈ పిలుపు మేరకు మీ ఎదుట నిలబడుతున్నానే కానీ నేను మీ అందరికంటే ఏమాత్రము యోగ్యురాలని కాదు, అర్హురాలని కాదని ఒప్పుకుంటున్నాను. అయితే అంశం ఏంటి అని అడిగినప్పుడు అక్క చెప్పారు, ప్రార్థన గురించి చెప్పమన్నారు. మనం అందరము ఎరుగుదుము కదా, ప్రార్థనా జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాస జీవితానికి, ఆత్మ క్షేమాభివృద్ధి కలిగి ఉండటానికి ప్రార్థన అనేది మనకు చాలా అవసరంగా ఉంటుంది. ప్రార్థన లేని విశ్వాస జీవితము అది ఏమాత్రము మంచిది కాదు అని నేను అనుకుంటూ ఉంటాను. ఆత్మ అభివృద్ధి చెందాలి అంటే ఆత్మలో దీపంలో నూనె వెలుగుచూ ఉండాలి కదా, అలాగే మన ప్రార్థన ఉండాలి అనేది నా యొక్క అభిప్రాయం. అంత మాత్రమే కాదు, మన ఇంటిలో నుంచి ప్రార్థన ధూపము దేవుని వద్దకు వెళ్ళుచూ ఉండాలి. మన ఇల్లు ప్రార్థన గదిగా మార్చబడాలి. ప్రార్థన లేని జీవితం ఎంత మాత్రం ప్రయోజనము లేదు. ఈ ప్రార్థన అనేది మనమందరము ఎరుగుదుము కదా. ఆది కాండంలో ఎనోషు కాలం నుంచి ప్రార్థన చేయటం ఆరంభమైంది అని వ్రాయబడి ఉంది. అనగా అక్కడ వాక్యం లేకపోయి ఉండవచ్చు, ప్రభు బల్ల లేకపోయి ఉండవచ్చు, సహవాసం కూడా లేకుండా ఉండవచ్చు. కానీ ఆది కాండంలో అది ఆరంభించబడినట్లు నేను గమనిస్తూ వచ్చాను. ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఎనోషు కాలం నుండి ప్రార్థన చేయట ఆరంభించబడింది అని. అదే కంటిన్యూయేషన్ అయింది బైబిల్లో. ఎక్కడ ఆగిపోని అంశం ఏంటి అంటే ప్రార్థన.
అది ఎక్కడ ముగించబడింది? ప్రకటన మన బైబిల్ ఎక్కడైతే ముగించబడిందో అంతంలో అక్కడ కూడా ప్రార్థనతో ఆ అధ్యాయము ముగించబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పడం మనకు తెలుసు కదా. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే ప్రార్థనతో ముగించబడింది అంటే బైబిల్ అంతటిలో కూడా ఎంతగానో ఈ ప్రార్థన అనేది మనకు అవసరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ ప్రార్థన 3 రకాలుగా నేను భావిస్తూ వస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన, కలిసి 2, 3 సహవాసం చేసి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన అని 3 రకాల ప్రార్థనలు మనం కలిగి ఉంటాం. వ్యక్తిగతంగా మనం కలిసి చేస్తాం. 2, 3 గ్రూప్ కాల్స్‌లో కానీ లేదా జూమ్‌లో కానీ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. అదే సంఘంలో కలిసినప్పుడు సంఘ ప్రార్థన కలిసి చేసేవారంగా ఉంటాం. అన్ని ప్రార్థనలు అవసరమైనటివే కదా. వ్యక్తిగతంగా మనం ప్రభువుని సంధిస్తూ రావటానికి ఏకాంత ప్రార్థన ఎంతైనా అవసరం. ప్రభువుతో మన వ్యక్తిగత సహవాసం ఎంతైనా అవసరం. కనుక వ్యక్తిగత ప్రార్థన మనము ప్రభువు చేసినట్లు కూడా వ్రాయబడుతూ వచ్చింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను గురించి వ్రాయబడుతూ వచ్చింది. తండ్రితో ఏకాంత ప్రార్థన కుమారుని కదా. అలాగనే మత్తయి సువార్త 14:23లో కూడా ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని వ్రాయబడింది. అనగా ఏకాంతంగా కొండ ఎక్కిపోయిన అనుభవంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కొండ ఎక్కుట అంటే ఇంకా ఈ లోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి ఏవి అక్కడ ఉండవు అని నా అభిప్రాయం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషించేంత జ్ఞానం నాకు లేదని నేను ఒప్పుకుంటున్నాను. కనుక నెక్స్ట్ వచ్చేసి కలిసి చేసిన ప్రార్థన. పేతురు, యోహాన్లు అపోస్తులుడైన పౌలు అపోస్తులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? 2 పేతురు, యోహాను అలవాటు చొప్పున 3 గంటలకి దేవాలయానికి ఎక్కిపోయారు ప్రార్థన కొరకు అని వ్రాయబడుతూ వచ్చింది. కలిసి చేసిన ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కాబట్టి అక్కడ 2గా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని నామం వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఎక్కడ 2, 3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటాను అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కనుక ప్రభువుని ఎదుర్కొనే ఏకాంత ప్రార్థనలో ప్రభు మనతో ఉంటాడు. అంత మాత్రమే కాదు, 2, 3గా చేసే ప్రార్థనలో కూడా ప్రభు వారి మధ్య ఉంటారు అని చెప్పి మనం ఎరుగుదుము. కనుక సంఘ ప్రార్థన కూడా ఎంతో ఆధిక్యత కలిగింది. దాని విషయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2:1 ప్రారంభమైనది. అక్కడ చర్చి అంతా, సంఘమంతా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ కార్యాలు జరిగించినాయి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అక్కడ పొందుకుంటూ వచ్చారు కదా. అలాగనే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా అని వ్రాయబడుతూ వచ్చింది. ఏమైపోయింది? అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాల తాళాలు ఊడిపోయినాయి కదా. చెరసాల తలుపులు ఊడిపోయినాయి. చెరసాల తాళాలు బంధించబడిన వారికి విడుదల కలిగింది. కాబట్టి సంఘ ప్రార్థన కూడా మన జీవితంలో ఎంతో మనకు అవసరం. కానీ ఈ సంఘ ప్రార్థనలో బోధిస్తున్న నేను కూడా తప్పిపోయేదాన్నే, కానీ నేను రెగ్యులర్గా లేనని మీ అందరి ఎదుట, ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. అనేక సార్లు అనుకుంటాను వెళ్ళాలి అని, కానీ ఎన్నో కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి సంఘ ప్రార్థన కూడా ఎంతో అవసరంగా ఉంటుంది. ఈ సంఘ ప్రార్థనలో మనము ఏకీభవించి ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉంటున్నాం. మనం ప్రార్థించినప్పుడు బంధకాలు తెగిపోతాయి, కట్లు విప్పబడతాయి, మనకు పూర్తి స్వాతంత్రం కలుగుతుంది. మేము పర్సిక్యూషన్ రిలీఫ్ అని ఒకటి
ఒక సంస్థలో మేము పనిచేస్తూ ఉన్నాం. అంటగా ప్రార్థన ఓన్లీ మార్నింగ్ 4:00 నుంచి ప్రార్థనలో ఉంటామనమాట. ఎందుకంటే కేవలము దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు మాత్రమే అక్కడ ప్రార్థన చేయబడతది. తర్వాత పర్సిక్యూటెడ్ అయితున్న ప్రజల కొరకు అక్కడ వారు ప్రార్థన చేస్తారు. అది కొంచెం కష్టమైనప్పటికీ కూడా చేసే పని మంచిది. అక్కడ వారు చేస్తున్న కార్యం మంచిదని చెప్పి నేను అలానే దాంట్లో గూడా కంటిన్యూ అవుతూ ఉంటాను. 4-4:30 వరకు మనం ప్రార్థనలో పర్సనల్ ప్రేయర్స్‌లో ఉంటారు. 4:30కి మొత్తం ఆల్ ఇండియా లెవెల్ అందరూ గ్యాదర్ అవుతారు. అన్ని స్టేట్‌లు గ్యాదర్ అయిన తర్వాత ఒక డిక్లరేషన్ సాంగ్ పాడతారు. డిక్లరేషన్ సాంగ్ పాడి భారతదేశాన్ని గురించి పాడిన తర్వాత అందులోని జిల్లాల గురించి అన్నిటిని ప్రభువుకు అప్పగించి తర్వాత ఏ స్టేట్ ఆ స్టేట్ డివైడ్ అయిపోయి వారి జిల్లాల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రార్థనలు కూడా మనకు అవసరమే కదా! దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగానే ఉంటున్నాం. మన రాష్ట్రాల కొరకు, మనం ఉంటున్న గ్రామాల కొరకు, వీధి కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎంతగా మనము ప్రార్థన చేస్తే అంటారు కదా! మోకాళ్ళు నల్లబడితే మొఖాలు తెల్లబడతాయనే సామెతలు అనేక మంది దైవజనురాళ్ళు చెప్తూ వచ్చారు. పురుషులకు లేని ఆధిక్యత, వాళ్ళకు లేని ఓర్పు మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. స్త్రీలు ఎంతో ఓర్పుతో ఎంతో మంది ప్రార్థనా పరులను మనం చూస్తూ ఉన్నాం సంఘాలలో. కాబట్టి ఇంకా మనం కృపాకాలంలో ఉన్నామంటే కేవలము అనేకుల ప్రార్థన అని చెప్పి మనం విశ్వసిస్తూ రావచ్చు. కాబట్టి ప్రార్థన ఇన్ని 3 రకాలుగా చేయబడే ప్రార్థన అందరికీ అవసరమే. వ్యక్తిగతంగా ఉండాలి, కలిసి చేసే ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది కీర్తన 55:17లో దావీదు రాజు చేసిన ప్రార్థన. సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నము యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అని చెప్తూ 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందును అన్నారు. దావీదు మహారాజు ఎలా చేశాడు ప్రార్థన, ఎన్నిసార్లు చేశాడు అనేది 55:17లో రాయబడుతూ వచ్చింది. సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నం. మనం ఏమనుకుంటాం, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం అంటాం కదా! కానీ దేవుని లేఖనాల ఆదికాండంలో అస్తమయము, ఉదయము కలగగా ఒక దినమాయెను అని వ్రాయబడి ఉంది. అంటే అస్తమయము, ఉదయం కలగగా ఒక దినమైంది కానీ ఉదయము, రాత్రి అయితే ఒక దినమని లేదు కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడ కీర్తనకారుడు కూడా సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నము అని చెప్తున్నాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఒక రాజు ఇన్నిసార్లు ప్రార్థన చేశాడంటే ఎంత అద్భుతం కదా! ఎంత ఆశ్చర్యము. ప్రభు మామూలుగా మనం అనుకుంటే ఒక హౌస్ వైఫ్‌గా మనమే చేయలేకపోతాం. ఒకసారి చేస్తే ఇంకా అదే పెద్ద నా దృష్టిలో పెద్ద గొప్ప అనుకుంటాను. కానీ ఇక్కడ ఒక రాజై ఉండి, ఒక చక్రవర్తి రాజు కూడా కాదు, అనేక దేశాలకైన రాజు. అటువంటి గొప్ప రాజు తన సమయాన్ని కేటాయించుకున్నాడు. ప్రభువుకి ఇవ్వడంలో ఆయనకు మాదిరి ఇంకెవరు లేరు కదా! చేసిన ఒక తప్పునే అనేకులు చూస్తూ వస్తారు కానీ, ఆయనలో ఉన్న ప్రార్థన స్వభావాన్ని, ఆయన ప్రార్థనా భారాన్ని మనం గమనించినట్లయితే, కన్నీటి చేత నా పరుపు తేలిపోతుంది అంటే, ఎంత కన్నీరు ఆ రాజు కార్చి ఉంటాడో కదా! కాబట్టి దేవునికి హృదయానుసారుడయ్యాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ప్రార్థనా సమయం అనేది మనం ఇవ్వాల్సిన వారంగా ఉంటున్నాం. 24 గంటల సమయంలో 2 గంటల 40 నిమిషాలు అది ప్రభువుదే. దేవుని సమయం మనం దొంగిలిస్తే మన సమయాలే దొంగిలించబడతాయి కదా! కాబట్టి దేవుని సన్నిధిలో గడపటం అది మనకెంతో ఆశీర్వాదకరం. మనకెంతో క్షేమం కదా! మనకు అభివృద్ధి అన్నిట్లో మనం భద్రత ప్రభు దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి ఈ ప్రార్థన విషయంలో మరి ఒకరిని కూడా మనం పోల్చుకోవచ్చు. డానియేల్‌ని గురించి చూసినప్పుడు ఆయన కూడా దానియేలు రాసిన దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు, స్తుతించుచు అని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో స్తుతిస్తూ వస్తున్నాడు. ప్రార్థన, స్తుతి అనేది దానియేలు జీవితంలో కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు కూడా ఎంతగానో స్తుతించిన వాడుగా ఉన్నాడు ప్రభుని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ వచ్చాడు. నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాని సన్నుతించుము.
అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి సన్నుతించాడు దావీదు మహారాజు. అదే విధంగా డానియేల్ కూడా ఆ విధంగా చేస్తూ వచ్చాడు. ఈ విధంగా చేస్తూ బతిమాలుకొనుచుండెను అని కింద వచనంలో రాయబడుతూ వచ్చింది కదా. దేవుణ్ణి బతిమాలుకొన్నాడంట. పరిస్థితులలో మనం కూడా ప్రభువుని బతిమలాడుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రార్థించిన వారు అనేకుల మంది మనం తెలుసు కదా. యోబు ప్రార్థించాడు, ఒక గొప్ప తండ్రిగా ప్రార్థించాడు. ఎందుకోసం ప్రార్థించారంటే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో కుమారుల నిమిత్తం వారు పాపము చేసి దేవుని దూషించారేమో అని బలి అర్పిస్తూ వచ్చాడు వారి పాపములకు. కాబట్టి ఎంత గొప్ప తండ్రిగా మనం యోబును చూడవచ్చు కదా, ఒక ప్రార్థనా పరుడిగా. అలాగే మోషే కూడా 40 దినాలు దేవునితో కొండ మీద గడిపిన వాడిగా ఉన్నాడు. ఆయన ముఖము ఎంత ప్రకాశించింది కదా. ఏలియా కూడా ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన, 3.5 సంవత్సరాలు వర్షించకుండా ఆగిపోయింది. అక్కడ రాయబడింది, ఏలియాను గురించి రాయబడినప్పుడు మనందరికీ కూడా ఒక విధమైన మాదిరి అక్కడ ఒక వచనం రాయబడుతూ వచ్చింది. ఏమన్నాడు? ఏలియా మనవంటి మనుషుడే, మనవంటి స్వభావం కలిగిన మనుషుడే అని వ్రాయబడుతూ వచ్చింది. అంటే అది మనకు ఒక పురికొల్పని మనం అనుకోవచ్చు కదా. మనకు ఒక విధమైన ఎంకరేజ్మెంట్ వచనం అది. నా మట్టుకు నాకైతే మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 దినాలు వర్షించకుండా ప్రభు ఆపివేసినాడు కదా. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బలమైనదై ఉంటది అని దేవుని లేఖనాల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి అలాగే ఎబ్బేజు ప్రార్థించాడు. 1 దినవృత్తాంతములు 4:10లో అతడు మనవి చేసినదంతయు దేవుడు అతనికి దయచేసెను అన్నాడు కదా. విశ్వాసంతో చేశాడేమో ఎబ్బేజు, కనుకనే ప్రభు అతడు ఏం ప్రార్థన చేశాడో మొత్తం అంతా కూడా ఇచ్చేసినట్లుగా అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన ప్రార్థన జీవితంలో ఈ 3 రకాల ప్రార్థనలు మనం కలిగి ఉండాలి కదా. ఈ 3 రకాల ప్రార్థనలు మనం కలిగి ఉన్నప్పుడు మనం ప్రభు ఎదుట ఎంతో ధైర్యంగా నిలబడగలం కదా. 1 సమూయేలు 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, నేను నా ప్రజల కొరకు ప్రార్థన చేయకపోట పాపము అని చెప్తున్నాడు సమూయేలు. ప్రార్థన చేయకపోవడం అనేది ఏమవుతుందంట? పాపం అని రాయబడింది. కాబట్టి మనం జీవితం నేనేం పాపం చేసినానో నాకు ఇది సంభవించింది అని అనేక సార్లు మనం వాపోతూ ఉంటాం అనేకులు ఎదుట. నేను ఇంత చక్కగా ఉన్నాను, ఇంత కరెక్ట్గా ఉన్నాను, అన్నీ పాటిస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ రాయబడుతూ వచ్చింది, నేను ప్రార్థన చేయకపోట పాపము అన్నట్టు. అక్కడ ఒక పాపం మనం తీసుకొస్తున్నాం. ఒకరోజు ప్రార్థన చేయకపోతే దేవుడి మనం ఇవ్వాల్సిన దశంభాగం మన క్షేమంలో మనము దొంగిలించిన వారంగా ఉంటున్నాం కదా. కాబట్టి వీటన్నిటిలో కూడా మనము ప్రార్థన జీవితం ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంటున్నాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక అని చెప్తున్నాడు. అది నాకు కూడా దూరమగునుగాక అని మనం కూడా చెప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన చేయకపోతే అది ఒక పాపం. కాబట్టి ఈ పాపాలన్నిట్ల నుండి కూడా మనము తప్పించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనం ఎలా ప్రార్థన? ప్రాణముతో, దేహముతో, ఆత్మతో కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం కదా. ప్రార్థన చేసిన వారు ఏమైపోయినారు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అన్నారు. మనం రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. మన ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఆదికాండము 4:10లో రక్తం యొక్క స్వరము మొరపెట్టుట మనందరికీ తెలుసు కదా. హేబేలు రక్తము మొరపెట్టింది దేవునికి. ఎలా మొరపెట్టింది? నేలలో నుండి మొరపెట్టింది. ఆ స్వరం ఎక్కడికి వెళ్ళింది?
ప్రభువుని తాకింది కదా. హేబేలు గురించి ప్రభు కయీన్ అడుగుతాడు. ఎలా తెలిసింది ప్రభుకి? ఆ స్వరము విన్నాడు ప్రభు. అంటే మన ప్రాణము ప్రభుకి మొరపెట్టేదిగా ఉండాలి. అదే సమయంలో లూకా 1:46 రాసిన ప్రకారం ప్రాణము ప్రభువుని ఘనపరిచేదిగా ఉండాలి. కాబట్టి ఆ రక్తం యొక్క స్వరం మొరపెట్టటం, ఇక్కడ లూకా 1:46 ప్రభువుని ఘనపరచటం, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది అని చెప్పి అక్కడ రాయబడినట్లు మన ప్రాణము ప్రభువుని ఘనపరచాలి, మనం మొరపెట్టాలి. మాత్రమే కాదు, అదే రాయబడింది లూకా 1:46 ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించేది. ప్రాణం మొరపెడుతుంటే ఆత్మ ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. దేవుని యందు, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అంటున్నారు. మన దేహం ఎలా ఉంది ఇప్పుడు? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో ప్రభుని ఘనపరచుడి. మనకిచ్చిన ప్రాణము, ఆత్మ, దేహం అన్నీ కలిసి కూడా ఈ పనులన్నీ చేయవలసిన అవసరత మనకున్నది కదా. అది ప్రభు పిల్లలకి అవసరమై ఉన్నది. కాబట్టి మనం ఈ అంశాలన్నిట్లో కూడా నా మట్టుకు నన్ను నేను సర్చ్ చేసుకోవాల్సిందానిగా ఉంటున్నానని కూడా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనము ఏకాంతంగా ఇద్దరు కలిసి సంఘంతో చేస్తూ ప్రభు మనకిచ్చిన ప్రాణము, ఆత్మ, దేహముతో కూడా మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఇంకొక చోట రాయబడి ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో, నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును అని వ్రాయబడి ఉంది. మన ప్రార్థన ఎలా ఉండాలి? మనస్సుతో చేయబడాలి. అంత మాత్రమే కాదు, ఆత్మతో కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎంత గొప్ప శ్రేష్టమైన అంశం కదా. ప్రభు మనకిచ్చిన సమస్తంతో మనం ప్రార్థన చేయాలి. ఆయన యొక్క ఆ మహిమను మనం పొందుకోవటానికి, మహిమ వెంబడి మహిమ మనం పొందుకోవాలంటే మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటాం. దావీదు వలె ప్రార్థించాలి, దానియేలు వలె ప్రార్థించాలి, మోషే వలె ప్రార్థించాలి. ప్రార్థించుటలో ఎంతో మంది మనకి మాదిరిగా ఉంటున్నారు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. అనుకూల సమయం కదా. అనుకూల సమయంలో ఏం చేస్తున్నారు? మొర ఆలకిస్తాడు మన ప్రభు. దేవుని తన చిత్తానుసారంగా తనకు అనుకూలమైన సమయంలో మన మొర ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభు మనల్ని ఆదుకునేవాడు కదా. మనం చేసిన ప్రార్థన వ్యక్తపరిచేవాడు కాదు అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అయితే మనం ఎలా ఉండాలి? లూకా రాసిన సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో, ఆయనకు భయపడు వారికి ఆయన కనికరము తరతరములుండును అంటున్నాడు. మనం భయం కలిగి ఉన్నప్పుడు ఆయన కనికరం కలిగి ఉండేవాడిగా ఉంటున్నాడు కదా. కనికరము కలిగి తరతరములకు ప్రభు మన పట్ల కృప చూపించేవాడు, కనికరం చూపించేవాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రభువుని యందు మనం భయము కలిగి ఉండాలి. మన ప్రాణము ప్రభువుని ఘనపరచాలి, మన ఆత్మ ఘనపరచాలి అని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది కదా. మనం యథార్థ హృదయం కలిగి కూడా ఉండాలి అని వ్రాయబడింది. హిజ్కియా చేసిన ప్రార్థన కూడా మనకు తెలుసు కదా. 2వ రాజులు 20వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. హిజ్కియా ప్రార్థన ఎంతో ఘనమైన ప్రార్థన అతను చేశాడు. ఎంతో నమ్మకంతో, కాన్ఫిడెంట్తో చేసిన ప్రార్థనగా నేను ఊహించుకుంటూ ఉంటాను. దీని గురించి ఎంత ఖచ్చితంగా చేశాడు. దేవుని ఎదుటికే వెళ్ళి దేవుణ్ణే క్వశ్చన్ వేశాడు కదా. దేవుణ్ణే ప్రశ్నించగలిగాడు. అంటే మనుషులని కాదు, మనుషులకి సగం సంగతి తెలియవచ్చు, దేవునికి సమస్తము రహస్యము బహిరంగము అన్ని మన ప్రభుకి తెలుసు కదా. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడో మనం చూస్తూ వస్తున్నాం కదా. 20వ అధ్యాయంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అంటున్నాడు. గోడ వైపు తిప్పుకున్నాడు. ఇంకా గోడ వైపు తిరిగితే ఇంకెవరైనా కనిపిస్తారా? చిన్నపిల్లలు ఎప్పుడైనా మనం చూసినట్లయితే వెళ్ళి అలిగి గోడ వైపు తిరిగేస్తారు. మళ్ళీ మనం ఏం చేస్తాం? వెళ్ళి మన వైపు తిప్పుకునే వారంగా ఉంటాం. ఇక్కడ అంటున్నాడు కదా, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని
యెహోవా యథార్థ హృదయుడనై అంటున్నాడు. ఏమి కలిగి ఉన్నాడు హిజ్కియా? యథార్థ హృదయం అంట. ఎంత గొప్ప మాట కదా! యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. ప్రభు ఇలాంటి వారికే కదా ఆయన కనుదృష్టి లోకమందంతటా యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది అని మనం అందరం కూడా ఎరుగుదుము. కాబట్టి ఇక రాయబడుతూ వచ్చింది, యథార్థ హృదయుడనై అంటూ. రెండవది సత్యముతో అంటున్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన జీవితము? సత్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే సత్యం అంటే ఏంటో మనకు తెలుసు. ఆయన వాక్యమే సత్యం కదా! ఆ సత్యాన్ని కలిగి నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అంటున్నాడు. నేనెట్లా నడుచుకున్నాను ప్రభువా నీ సన్నిధిలో అని చెప్పి ప్రభువుని అడుగుతున్నాడు. నీ దృష్టికి అనుకూలంగా చేశాను కదా! సమస్తాన్ని నేనెట్లా జరిగించాను ప్రభువా అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఏమంటున్నాడు? కృపతో జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. మనకేం కావాలి? ప్రభు కృప కావాలి కదా! ఆయన కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రభువుకి మనవి చేసుకుంటున్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అంటున్నాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా మనం కన్నీరు విడవడం ఎంతైనా అవసరం కదా! ఆ కన్నీరు ఎక్కడుంటదన్నారు? కీర్తనల్లో రాయబడి ఉంది, నా కన్నీటిని కవిలలో భద్రము చేసి ఉన్నాడు ప్రభు కదా! మనుషులు మన కన్నీళ్లు విడిస్తే తృణీకరించవచ్చు. మనుషులు మన కన్నీళ్లు విడిస్తే ఆనందించవచ్చు, హేళన చేయవచ్చు, దాన్ని అవమానపరచవచ్చు, తక్కువ చేయొచ్చు. కానీ ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీటికి ఎంతో విలువ ఉందని ఇక్కడ వ్రాయబడింది కదా! కీర్తనల్లో రాయబడుతూ వచ్చింది. అలా ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. యెషయా ఆ మధ్య హాల్లో నుంచి బయటికి వెళ్ళక మునిపే మళ్ళా యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమైంది. అంటే హిజ్కియా ప్రార్థన దేవుని ప్లీడ్ చేసింది అక్కడ. దేవుని యొక్క ఉగ్రతను ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం కదా! ఇక్కడ ఏమంటున్నారు? ఈ యెషయాతో చెప్తూ ఉన్నాడు, నీవు తిరిగి వెళ్ళు అని చెప్పి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము అంటున్నాడు. తిరిగి యెషయా ప్రవక్త ఏ మాట తీసుకొచ్చాడో ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా అంటున్నాడు. పితరుల దేవుడుగా తనను అక్కడ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు అంటున్నాడు కదా! వెళ్ళి చెప్పు, నేను బాగు చేసి ఉన్నాను అంటున్నాడు. మూడవ రోజు దేవుని మందిరానికి కూడా ఎక్కిపోతావు అని చెప్పమని చెప్తున్నాడు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని చెప్పి అన్నాడు. అంటూ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అనగా నిజంగా హిజ్కియా దేవుణ్ణి ప్రశ్నించినాడంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈనాడు నా జీవితంలో నేను ప్రశ్నించగలనా ప్రభువుని? ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు, దయతో జ్ఞాపకం చేసుకో అని అడిగే విధంగా మన ప్రార్థన ఉండాలి. అటువంటి ప్రార్థన ప్రభు ఉగ్రతను ఆపివేసేది కదా! ప్రభు కనికరం మన మీదికి వచ్చేది, ప్రభు కృప మనకు దొరికేది. ఇటువంటి ప్రార్థనలు కూడా మనకు అవసరమై ఉన్నాయని మనం గమనించవచ్చు కదా! కాబట్టి ఇలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా ఎంతో అవసరమని నేనైతే హెచ్చరించబడుతూ వచ్చాను. కాబట్టి అనుకూల సమయంలో ప్రభు మన మొర ఆలకించేవాడిగా ఉంటున్నాడు. అయితే కీర్తన 102:1 యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అనాలి. అన్నప్పుడు ఈ లక్షణాలు కలిగి, యథార్థత కలిగి, సత్యం కలిగి, అనుకూలంగా దేవుని దృష్టికి ఉంటూ మనము ప్రభుని అడిగినప్పుడు ప్రభువు తప్పక మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి గొప్ప ఒక ప్రవక్త ప్రార్థించే వారిలో ఉన్నాడని కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడుతుంది. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అంటున్నాడు. సమూయేలు ప్రార్థన చేయువారిలో ఉండెను అని చెప్తున్నాడు. తల్లి అయిన హన్న ఎంతో ప్రార్థనా పర్రాలు కదా! ఆ బిడ్డ గర్భంలో పడక మునిపే
కన్నీటితో దేవుని ఆలయంలో ప్రార్థించిందిగా మనం చూడవచ్చు. తన జీవితంలో ఎన్నో అవమానములు తను భరించింది. కుమారులు లేరు అని, గొడ్రాలని, ఎన్నో నిందలు తను భరించినప్పుడు ఏం చేసింది? దేవుని ఆలయానికి వెళ్ళింది. తన భర్త ఎంతగానో తనను ప్రేమిస్తూ వచ్చాడు, అయినప్పటికీ ఆ లోటును తను భరించలేకపోయింది. ఆ అవమానము, ఆ నిందను భరించలేకపోయింది. కాబట్టి మందిరమునకు వెళ్ళి అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థించింది కుమారుని కొరకు కదా. ఆ కుమారుని మొక్కుబడి కూడా చేసుకున్నట్లు మనం తెలుసు. అలాంటి ప్రార్థనా పర్రాలైన తల్లికి కుమారుడిగా జన్మించినాడు కనుక ఆయన కూడా ప్రార్థించే వారిలో ఒకరిగా ఉండాడు కదా. కనుక తల్లులంగా కూడా మన ప్రార్థనా జీవితం మన పిల్లలని ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రార్థనకు ఆకర్షించబడాలి కదా. ఈ ప్రార్థన వల్ల మేము ఇలా అయ్యాము అని చెప్పి వారు కూడా చెప్పుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఎంతగా ప్రార్థించిందో అంటే అక్కడ ఉన్న ఆ యాజకుడు వచ్చి ఆమె తాగిందేమో, మత్తురాలై ఉందేమో, ఇంతసేపు ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చాడు కదా. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడుతూ వచ్చింది. ప్రార్థన చేయుచు ఏడ్చింది కదా, కన్నీరు కార్చింది ప్రార్థన. కాబట్టి ఆమె అడుగుతుంది ఇక్కడ దేవుణ్ణి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా అంటుంది. 3 సార్లుగా దేవుణ్ణి అడుగుతుంది, నీ సేవకురాలిని, నీ సేవకురాలిని, నీ సేవకురాలిని అని చెప్తుంది కదా. కాబట్టి ప్రభు యొక్క సేవకురాలుగా తను ఇక్కడ ఉంటుంది కదా. అంటే ప్రత్యక్షంగా తను సేవ చేస్తుందా? లేదు కదా. ఆ సేవా పనిలో తను కూడా ఉంది, ఒక పాలి భాగస్థురాలుగా ఉంది. కాబట్టి సేవకురాలు అని తను చెప్పగలిగింది. నాకు మగపిల్లను దయచేయమని అడుగుతుంది. అక్కడ మొక్కుబడి చేసుకుంది, నీకు అప్పగిస్తానని. అప్పుడు ఏలీ వచ్చి అడుగుతున్నాడు, ఏంటమ్మా ఇంతసేపు, ఎందుకు నువ్వు మత్తురాలమై ఉన్నావు, ఎంతసేపు ఉంటావు అన్నట్లు ఇక్కడ మనం కాన్వర్జేషన్ మనకి తెలిసిందే కదా. కాబట్టి నువ్వు ద్రాక్షారసం నీ వద్ద నుండి తీసివేసేయి, నీ దగ్గర ద్రాక్షారసం పెట్టుకొని ఉన్నావా అని అడిగినప్పుడు, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం కలిగిన దాన్నే ఉన్నాను, నేను మద్యపానంనైనను ద్రాక్షరసంనైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను అంటుంది. దేవుని తనకిచ్చిన ఆత్మను ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది కదా. మరి మన జీవితంలో మనం కూడా మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకునే వారిగా మనం ఉండవలసిన వారిగా ఉంటున్నాం. ఇటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం కదా. నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను అని చెప్పి ఏలియాతో కూడా అంటుంది, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. మన ప్రార్థనలు కొన్నిసార్లు అనేకులకి ఏమవుతాయి, అది టైం వేస్ట్ పనిగా అనిపించవచ్చు కదా. కొన్నిసార్లు దానివల్ల హేళన చేయబడవచ్చు, ఇంకేం పని లేదు వీళ్ళకి, ఎప్పుడు ఏదో మీటింగ్లో జూమ్లో ప్రేయర్లోనే ఉంటారని చెప్పి అనిపించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె అడుగుతుంది, నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంటినని నేను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏలి అంటున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి మన ప్రభు మనకి దయచేసేవాడు కదా. కాబట్టి మనం కూడా ఈ విషయాల్లో ఎంతో జాగ్రత్త కలిగి ప్రార్థనలో ఎంతో ప్రేరేపించబడిన వారిగా మనం ఉండాల్సిన ఉన్నాం. 18వ వచనంలో తిరిగి అంటున్నామా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అంటుంది. అక్కడ దేవుని దృష్టికి కృప సంపాదించుకుంది. ఇక్కడ యాజకుడైన ఏలి దృష్టిలో కూడా తను కృపను సంపాదించుకుందిగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థనా పర్రాలకి సమూయేలు గొప్ప ప్రవక్త జన్మించినాడు. ఆయనను ప్రభువుకి సమర్పించుట కూడా మనకందరికీ కూడా
తెలుసు. కాబట్టి మనము ఇలాంటి వారంగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండవలసిన అవసరత మన జీవితాల్లో మనకెంతైనా ఉందని మనం గమనించవచ్చు. అయితే ప్రార్థనలోని కొన్ని మర్మాలు మనం తెలుసుకొని ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు, ఇర్మియా 29:7 వచనంలో కూడా కొన్ని వచనాలు బయలుపరుస్తూ వచ్చాము. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:1 రాయబడుతూ వచ్చింది. మనం ఎలా సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖముగా ఉండాలి, ఇలా బ్రతకాలి అని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటారు కదా. మనం కూడా అలాగనే నిర్ణయించుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, మనం అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలంట. అది గొప్ప మర్మం. మన కొరకే మేము బాగుండాలి ప్రభువా, మేము చక్కగా ఉండాలి, మాకు అన్ని బాగా జరగాలి, మాకు నెమ్మది ఇవ్వు, మాకు సుఖం ఇవ్వు, మాకు సంతోషం ఇవ్వు, ఏమేమో దేవుని దగ్గర లిస్ట్ చెప్తాం. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనం రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు మనం సంపూర్ణ భక్తి మాన్యత కూడా మనకి లభిస్తుంది కదా. సంపూర్ణ భక్తి మాన్యత మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది అంటున్నాడు. ఇది మంచిదంట. అంత మాత్రమే కాదు, మన రక్షకుని దృష్టికి అనుకూలమైంది అని చెప్తున్నాడు. కాబట్టి మొదట మన కొరకు చేసుకోవాలంటే వారి కొరకు మేము చేయాలి. అలాగే మీరు స్వస్థత పొందినట్లు, విడుదల పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయమని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అనేక సార్లు మనము మన జబ్బుల కొరకు, మన స్వస్థతల కొరకు, మన విడుదల కొరకు మనం చేసుకుంటూ వస్తాం. కానీ మనకు స్వస్థత రావాలి అంటే మనం ఒకని కొరకు ఒకడు మనకు ప్రార్థన చేయాలి అని చెప్పి యాకోబు 5:16లో రాయబడుతుంది. తర్వాత ఇర్మియా 29:7వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది, చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు, దాని కొరకు ప్రార్థన చేయుడి, ఆ నగరు క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని వ్రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నగరం గురించి ప్రార్థన చేసినప్పుడు దాని క్షేమం మన క్షేమానికి కూడా కారణమయ్యేదిగా ఉంది. ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి అంటే ప్రభు ఆత్మ మనకి ఎంతైనా అవసరం కదా. ఆయన శక్తి, ఆయన బలం కూడా మనకు అవసరమై ఉంది. కాబట్టి మొదటి పేతురు 5:8లో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన అనేది అనేక మంది ఎన్నో వాక్యాలు అందించవచ్చు. కాబట్టి నాకు ప్రార్థన గురించి అంశం ఇచ్చినప్పుడు ఏమి చెప్పాలి ప్రభువా, నేనేం చెప్పాలి, నాకేం తెలియదే అని అనుకున్నాను. లాస్ట్ మూమెంట్ ఈ రోజు వరకు కూడా నేనేం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు లాస్ట్లో చివరిగా ఒక 1 hour ముందు నాకు ఈ వాక్యం రివీల్ చేయబడింది. ప్రార్థనలోని రకాల గురించి, అందు ప్రాముఖ్యతను గురించి అనే అంశము నా మనసుకు వచ్చింది. కాబట్టి నేను ఆ విషయాలు చెప్పటానికి, మీతో పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందుకు ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాకు ఈ సమయం ఇచ్చిన సిస్టర్ కేజియా గారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ వెనకబడి ఉన్న నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను అక్కకి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప థ్యాంక్స్ కూడా తనకు చెప్తున్నాను. కాబట్టి ఎన్నోసార్లు అక్క నన్ను వాక్యం చెప్పనందుకు మొదట దేవుడు నన్ను క్షమించును గాక, తర్వాత అక్క కూడా నన్ను విషయంలో క్షమించాలని మీ అందరి ఎదుట అడుగుతున్నాను. ఈ వాక్యం ఇంతటితో ముగించబడుతుంది. వందనాలు.